రే మన వాళ్ళు ఎక్కడరా? అన్నా వాళ్ళు వేరే బండిలో ఉన్నారన్నా. రే వేణు, నువ్వు ఇక్కడే ఉండరా. వేణు, చెప్పండి అమ్మా. గుడికి వెళ్ళాలి. సరే అమ్మా, రండి. వేణు, చెప్పండి అమ్మా. పంతులు గారు ఇంటికి ప్రసాదం ఇస్తా అన్నారు, మర్చిపోయాను. ఎవరి కోసం చూస్తున్నా? నిన్న ఒక అమ్మాయి చెప్పింది ఈరోజు గుడిలో కలుస్తానని. తన కోసమే చూస్తున్నా. కనిపించిందా తమరికి? కనిపించింది. పింక్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది. మాట్లాడావా మరి? అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి పీస్ఫుల్గా కనిపించింది. సో ఇలాంటి టైమ్లీ మూమెంట్ వేస్ట్ చేయకుండా తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. మరి వస్తుందంటావా? బహుశా రావచ్చు అనుకుంటా. మేబీ రావాలనుకున్నా తన ప్రాబ్లమ్స్ తనకుంటే కదా. ఎన్ని కళ్ళు తను అబ్జర్వ్ చేస్తున్నాయో ఏమో అనుకుంటా. కానీ ఎన్ని కళ్ళు కప్పి ఇంత దూరం నన్ను కలడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఇంకొంచెం దూరం వస్తుంది అనుకుంటున్నా. ఏమంటావు? పుట్టగానే ఏదో తన బాధ్యత తీరిపోయిందంటూ మా నాన్నగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకా అప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. పండగలకి పని ఉంటే తప్ప నేను ఊరొచ్చేదాన్ని కాను. మనిషిగా పుట్టినందుకు పక్క వాళ్ళకి ఎంతో కొంత సాయపడాలని మా నాన్నగారు ఎక్కువగా ఆ పనుల్లోనే ఉండేవారు. మా నాన్నగారి మంచితనం మరీ ఎక్కువైపోయిందేమో. కాలం యాక్సిడెంట్ రూపంలో వచ్చి 6 నెలల ముందు తీసుకెళ్ళిపోయింది.
ఇంకప్పటి నుంచి మా ఇద్దరికి కష్ట సుఖాల్లో మేము మాత్రమే తోడున్నాం. మన లైఫ్లో మనకు విలువైన వాళ్ళు దూరం అవుతున్నారంటే ఇంకెవరో లైఫ్లో వాళ్ళకు విలువైన వాళ్ళగా మనం దగ్గరగా వెళ్తున్నట్టు. చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చాను కానీ ఈసారి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. చూడాలని ఉందన్న, వినాలని కాదు. అయినా రోజంతా నీతోనేగా ఉన్నా. ఇంకా కంప్లీట్ అవ్వడానికి 3 hours ఉంది కదా. ఐ మీన్ డే అంతా నీతోనేగా ఉన్నానని. నేను అదే అంటున్నా, నైట్ ఇప్పుడు కలిస్తే డే కంప్లీట్ చేయొచ్చు కదా. అయినా ఇంత సడన్గా ఎందుకు అలా అనిపించింది? దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నాలో ఉన్న కవి చెప్పగలడు. పిలవమంటావా వాడిని? ఏది పిలు, ఏం చెప్తాడో చూద్దాం. కానీ ఆడొచ్చి చెప్పిన తర్వాత నువ్వు కంపల్సరీ రావాలి. అది నీలో ఉన్న కవిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందలేనంత దూరం ఉంటూ ఎంత ఆశపడుతున్నా అందనంటున్నా ఆకాశ మేఘంలో ఉన్న వెన్నెల జాబిలి, నా జాబిలి. అయ్యగారు కవితలు బాగానే చెప్తున్నారు. ఇందులో నాదేం లేదు, నిన్ను కలిసాకే ఇవన్నీ వచ్చాయి. రావాలా? రావాలి కదా మరి. రాను. సరే రావద్దు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. చెప్పమంటావా, చూపించమంటావా? చూపించు. ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నావు? చందమామని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను, దిష్టి తగిలేస్తుంది. సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు, నా వల్ల కావట్లేదు. రానన్నావు, వెయిట్ చేస్తాన్నా. వెయిట్ చేస్తూ అక్కడే కవితలు చెప్పుకుంటూ ఉంటావేమో వచ్చేసా. నా కవితలు మాత్రమే కాదు, ఇంకా చాలా వచ్చు. అంటే ఫోనా?
పోవడానికా ఇంత దూరం వచ్చింది? ఆహా మరి ఓయ్ మా ఊళ్ళమ్మ, ఆ చంద్రుడు, ఈ వెన్నెల రెండు వేస్ట్ అయిపోతాయి. ఏం చేద్దాం? నీకు తెలీదా? ఇరవై ఆరు ఇలాగేను, ఇంకా నా వల్ల కాదు. సరే ఆగాగు, వీటన్నిటికీ టైం ఉంటుంది. ఓయ్ చాందిని,